మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు మరియు ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. అనంతపురం జిల్లా అండి ఇది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని కార్యాలయం అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగ మహిళలందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. 11 ICDS ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలండి ఇవి. అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి ఇది. అది కూడా వివాహం చేసుకున్న వాళ్ళు, వివాహితులు మాత్రమే అప్లై చేయాలి. 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. స్థానికంగా అంటే ఆ ఏరియాలో నివాసం ఉండాలి. ఆ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నివాసం ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. ICDS ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అప్లికేషన్లు అక్కడే ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్గా అక్కడ తీసుకుని అక్కడే సబ్మిట్ చేయవచ్చండి. అలాగే అక్కడ మీకు ఒక రసీదు ఇస్తారు, ఆ రసీదు కూడా తీసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో కూడా మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అది కూడా ఫిల్ చేసుకుని మీరు ఇవ్వచ్చు. 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 1/7/2025 నాటికి 35 సంవత్సరాలు అనేది మించకూడదు. SC ST వేకెన్సీస్ ఉన్న ఏరియాలో SC ST అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే కనుక 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే SC ST రిహాబిలిటేషన్ సెంటర్స్ నందు వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. రిమైనింగ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే మీకు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం వచ్చి 11,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అంగన్వాడీ సహాయకురాలకు గౌరవ వేతనంగా 7,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. SC ST వాళ్ళు BC అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి దరఖాస్తుతో పాటుగా. నివాసం పుట్టిన తేదీ అంటే 10th క్లాస్ మీద ఉంటుంది. 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, వికలాంగత్వం అంటే PH డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా గెజిటెడ్ అధికారితో సైన్ అయితే చేయించాలండి. అలాగే మీకు ఒక TC స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీలు తీసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేయించి పెట్టాలండి. అలాగే ఫోటో అనేది అంటించాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ మీద. అలాగే ఆ ఫోటో పైన సంతకం పెట్టాలి, అప్లికేషన్ మీద కూడా సంతకం పెట్టాలండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ananthapuram.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఇవన్నీ పెట్టాలి. రెసిడెన్స్, ఆధారు, మార్క్స్ మెమో, 10వ తరగతి మార్క్స్ మెమో, తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన కులము, నివాస ధ్రువపత్రము, వికలాంగత్వం అంటే PH అండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా డిజబిలిటీ సర్టిఫికేట్, మీ యొక్క ఫోటో ఇవన్నీ కూడా అంటించాలి. ఎక్కడెక్కడ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ టేబుల్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో అంగన్వాడీ వర్కరు అలాగే అంగన్వాడీ హెల్పరు టోటల్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది టేబుల్ వైజు. అనంతపురం అర్బన్లో అంగన్వాడీ హెల్పరు 8 వేకెన్సీస్ ఉన్నాయండి. అనంతపురం రూరల్లో 7 అంగన్వాడీ హెల్పర్ వేకెన్సీస్ ఉన్నాయి. సింగనమల 7 వేకెన్సీస్ ఉన్నాయండి అంగన్వాడీ హెల్పరు. అంగన్వాడీ వర్కర్ వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 10 వేకెన్సీస్. నార్పల అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 11, టోటల్గా 12. తాడిపత్రి అంగన్వాడీ వర్కర్ 4, అంగన్వాడీ హెల్పర్ 10, టోటల్గా 14. గూటి అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 7, టోటల్గా 8. ఉరవకొండ అంగన్వాడీ వర్కరు 2, అంగన్వాడీ హెల్పర్ 10, టోటల్గా 12. కళ్యాణదుర్గ్ 1 అంగన్వాడీ వర్కరు, 5 అంగన్వాడీ హెల్పరు, టోటల్గా 6 వేకెన్సీస్. కనికల్ 1 అంగన్వాడీ వర్కరు, 5 అంగన్వాడీ హెల్పరు, టోటల్గా 6 వేకెన్సీస్. కంబదూర్ అంగన్వాడీ హెల్పరు 3 వేకెన్సీస్ ఉన్నాయండి. రాయదుర్గ్ అంగన్వాడీ వర్కర్ 1, అంగన్వాడీ హెల్పర్ 5, టోటల్గా 6 వేకెన్సీస్. టోటల్గా వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ వర్కర్కి 14 వేకెన్సీస్, అంగన్వాడీ హెల్పర్కి 78 వేకెన్సీస్, టోటల్గా వచ్చి 92 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్కి కూడా కేటగిరీ వైజ్ రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టేబుల్ వైజ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా రోస్టర్ పాయింట్ వైజ్ ఎక్కడైతే ఉన్నాయో వేకెన్సీస్ ఒకసారి చూసుకోండి. సో మనకి 24/12/2025 అనేది ప్రారంభ తేదీ. అలాగే 31/12 అనేది లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగిందండి.
సో ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు ఫారంతో సబ్మిట్ చేస్తే కనుక మీకు ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రసీదు, తేదీ, దరఖాస్తుని పేరు, భర్త లేదా తండ్రి పేరు, దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం పేరు అని చెప్పేసి మనకి ఇవన్నీ నోట్ చేసి అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పేరు అంగన్వాడీ వర్కరా లేదా అంగన్వాడీ హెల్పర్ అనేది ఇక్కడ రాయాలి. అలాగే అంగన్వాడీ సెంటర్ పేరు ఇక్కడ రాయాలండి. సో ఇవన్నీ ఫిల్ చేయాలండి. ఇవన్నీ ఫిల్ చేసేసి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక మీ సంతకం అనేది మెన్షన్ చేయాలి. సంతకం స్మాల్ లెటర్స్లో మీరైతే పెట్టాలి. అలాగే ఇవన్నీ మీరు జతపరిచారు లేదంటే ఎస్ ఆర్ నో, అవునా కాదా అనేది మనం మెన్షన్ చేయాలి. స్థానిక నివాసం అవును అయితే పెట్టాలి. అలాగే 10వ తరగతి అవును. ఇవన్నీ సర్టిఫికేట్స్ మనం జతపరిచామా లేదా అనేది చూసుకోవాలి. అవునైతే అవును పెడతాం, లేదంటే లేదు పెడతాం. అభ్యర్థి సంతకం అంటే మన సంతకం పెట్టాలి. అలాగే వీళ్ళు మనం దరఖాస్తు చేసిన తర్వాత అక్కడ తనిఖీ చేస్తారండి ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో వాళ్ళు తనిఖీ చేస్తారు. ఇది మనం నోట్ చేయగలదు, వాళ్ళే నోట్ చేస్తారు. సో అలాగే మనకి ఇక్కడ అక్కడ వాళ్ళు సంతకం చేస్తారని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సైన్ అయితే పెడతారు. సో ఇవన్నీ కూడా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫోన్ కాల్ రావడం జరుగుతుంది, వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుందండి. సో ఇది అనంతపురం వాళ్ళందరూ కూడా, మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేయవచ్చండి. ఇది రిక్రూట్మెంట్కి సంబంధించి అనంతపురం డిస్టిక్లో కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.